నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మారలేదా? తనని ఓడించింది ప్రభుత్వ వ్యతిరేకత కాదు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మోసపూరిత హామీలు అని చెప్పేసి తను వ్యాఖ్యానించడం జరిగింది. అసలు ఎందుకు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిల్లారు నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అది కూడా ఎక్కడ అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని జైల్లో కలిసాక ప్రెస్ మీట్లో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతోనైతే ప్రజలు కూడా ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. ఏంటి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినాక కూడా ఇంకా ఆయనలో మార్పు రాలేదా అని చెప్పేసి. అంటే తన వ్యాఖ్యల వెనుక నిజంగా తనకి ఇంకా జరుగుతుంది అర్థం కాలేదా, లేకపోతే అర్థమైనా కూడా అర్థం కానట్టు నటిస్తున్నారు అసలు? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మారే మనిషి అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి అనరు. ఓకే, మనకి సమాజంలో అనేక రకాలైనటువంటి వ్యక్తులు కనపడతారు, కానీ అరుదుగా ఉండేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. సహజంగా ఏంటంటే జీవితంలో వాళ్ళకి జరిగిన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని దాని ద్వారా మళ్ళీ అలాంటి తప్పు జరగకుండా జీవితాన్ని ప్లాన్ చేసుకునేటువంటి వాళ్ళు 100లో 80% మంది అలాగే ఉంటారు. కానీ కొద్దిమంది మాత్రం తాము నమ్మిందే, తామేదైతే నమ్మామో అదే కరెక్టు, మిగతా వాళ్ళు మంచి చెప్పబోయినా తన హితం కోరి చెప్పినా కూడా ఇదంతా తనని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నారనేటువంటి భ్రమలో బ్రతుకుతుంటారు కొంతమంది. సో ఆ కోవకు చెందినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. జనరల్గా ఇంత దారుణమైనటువంటి ఓటమి వచ్చిన తర్వాత కేవలం 151 సీట్ల నుంచి 11 సీట్లకే పరిమితమైనప్పుడు ఒక నెల రోజుల పాటు అయినా ఆయన ఏకాంతంగా, మొన్న అన్నారు కదా హిమాలయాలకు వెళ్ళిపోతానని చెప్పేసి, వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. ఎందుకంటే ప్రశాంతంగా అక్కడ కూర్చుంటే చుట్టుపక్కల ఈ వంది మాగధరులు, ఈ కోటరీ ఎవరు లేకుండా కొంచెం ప్రశాంతంగా, ఎందుకంటే అది కొంచెం పవిత్రమైన స్థలం కాబట్టి అక్కడైనా జ్ఞానోదయం అయ్యేదేమో. ఆ ఛాన్స్ కూడా మిస్ చేసుకున్నారు ఆయన. ఇప్పుడు కూడా నన్ను వాళ్ళు ఓడిచ్చారు, వీళ్ళు ఓడిచ్చారు, లేకపోతే నా మీద కుట్ర చేశారు అంటారే కానీ తను చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ఆయన ఎక్కడ ప్రయత్నం మొదలు పెట్టడం లేదు. అక్కడ ఏమంటున్నారు, అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు తప్పే చేయలేదు, కక్షపూరితంగా కేసుల్లో ఇరికిచ్చారు అంటున్నారు. అంతే కదా? అసలు బహిరంగంగా సీసీ కెమెరా ఫుటేజ్లో ఈవీఎం పగలగొడుతూ కనిపించినటువంటి ఒక శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి జైలుకి వెళ్ళినప్పుడు నువ్వు పలకరించడానికి వెళ్ళటం అనేటువంటిదే తప్పు. ఎందుకంటే అది ఒక కేసే కాదు, హత్యాయత్నం కేసులు కూడా బయటకు వచ్చి కార్యకర్తలను బెదిరించడం, తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ మీద దాడి చేయటం, తర్వాత ఇంకొక కార్యకర్తను తలబగలగొట్టడం, రకరకాల ఆరోపణలు ఉన్నాయి. అతన్ని ఇంకా నిర్దోషి అని నువ్వు వెనకేసుకొచ్చి సమర్థిస్తున్నావు అంటే ఏంటంటే నీ యొక్క ప్రవర్తనలో ఇంకా మార్పు రాలేదు అనేటువంటిది క్లియర్గా కనపడుతోంది. ఇవాళకి కూడా అంబటి రాంబాబు గారు, తర్వాత మన కొడాలి నాని గారు వాళ్ళ సహజ శైలిలోనే మాట్లాడుతున్నారు. ఇంకా కూడా వాళ్ళకు కూడా జ్ఞానోదయం కావలేదు. కాకపోతే అంతకుముందు ఉన్నట్టుగా బూతులు, లేకపోతే చంద్రబాబు నాయుడిని ఏకవచనంతో పిలవటం, లేకపోతే అది ఇది అని మాట్లాడటం, ఆ మాటలు తగ్గినాయి. కానీ ఇంకా కూడా తప్పు వాళ్ళదే అని చెప్పేసి మాట్లాడటం. మొన్న కొడాలి నాని ఫర్నిచర్ విషయంలో మాట్లాడారు, చూసారా? అదేం ఫర్నిచరు, ఆ ఫర్నిచరు, ఈ ఫర్నిచరు, కొన్ని మాటలు వాడాడు. అంటే ఏంటంటే ఇంకా బుద్ధి రాలేదు. ఇలాంటి వాళ్ళందరినీ చుట్టుపక్కన పెట్టుకొని నిండు సభలో, అసెంబ్లీలో ఆడవాళ్ళ మీద కామెంట్స్ చేసినా నువ్వు నోరు తెరవకుండా ఉండి, ఒక రకంగా నువ్వు మాట్లాడలేదు అంటే ఏంటి, మౌనం అర్ధాంగీకారం అంటారు మనకి. అంటే ఎంజాయ్ చేస్తారు ఆ మాటల్ని కూడా, చేసినట్టే కదా. చెయ్యకపోతే నిజంగా నువ్వు మనిషివి అయితే, నీకులో మానవత్వం ఉంటే వెంటనే ఖండించాలి, క్షమాపణ చెప్పించాలి. రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేనటువంటి ఒక ఆడ మనిషి గురించి ఈ సభలో ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి అని వాళ్ళని దండించాల్సింది. అది చెయ్యకపోగా ఇంకా తిడుతూ ఉంటే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ ఏ కారణం కూడా ఆయన సమీక్షించుకోవట్లేదు. ఇంకా ఇప్పటికి కూడా అక్కడికి వెళ్తే ఏ బ్యాచ్ ఉన్నారు ఆయన పక్కన, అదే అంబటి రాంబాబు ఉన్నాడు, అదే తర్వాత గోవర్ధన్ రెడ్డి ఉన్నారు, తర్వాత ఆ సంబంధించినటువంటి వాళ్ళు అదే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. వీళ్ళ మూలం నేను ఓడిపోయాను అనేటువంటి ఈ రియలైజేషన్ ఆయనకి రావట్లేదు. వాళ్ళ తీరులో కూడా ఇంకా మార్పు రావటం లేదు.
ఇది రానంత వరకు ఇంకొక 100 సంవత్సరాలైనా నన్ను మోసం చేసి ఓడించారు, జనం ఓడించలేదు, వీళ్ళందరూ కలిసి కుట్రలు చేసి ఓడించారనే మాట మీదే ఉంటారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులతోటి సమాజానికి ఏంటంటే ఒక రకమైనటువంటి ప్రమాదం పొంచి ఉంది. ఆ ప్రమాదం ఏంటనేటువంటిది మనం గత 5 సంవత్సరాల పాలనలో చూసాం. తను అనుకున్నదే, తను బట్టిన కుందేలకు 3 కాళ్ళు అనేటువంటి ఒక భావనతోటి సామాజిక వర్గం మీద ఒక గుడ్డి వ్యతిరేకతతోటి, ఒక మాటలో చెప్పాలంటే అమరావతి అనేది కడితే ఆ సామాజిక వర్గం బాగుపడిపోతుంది, అందరూ వాళ్ళే ఆస్తులు సంపాదించుకుంటారనేటువంటి ఒక భ్రమలో బ్రతికి 5 సంవత్సరాలు 3 రాజధానులు అని చెప్పేసి ప్రజల్ని భ్రమింపజేసి చివరికి ఒక్క రాజధాని కూడా లేకుండా చేసిన పాపం జగన్మోహన్ రెడ్డి గారిది. దాని మూలాన ప్రజలు ఓడించారని అనుకోవట్లేదు. ఉద్యోగస్తులకి ప్రతి నెల 1వ తారీఖున జీతాలు వచ్చే ఉద్యోగస్తులకి 20వ తారీఖు వచ్చినా జీతాలు చేతికి రాకుండా చేసినందుకు, పైగా వాళ్ళ యూనియన్ లీడర్ల మీద వాళ్ళ మీద ఎలాంటి వేధింపులు చేశారనేటువంటిది మనం చూసాం. అందుమూలన ఉద్యోగస్తులందరూ వ్యతిరేకమై నాకు ఓటేశారనేది ఆయన భావించట్లేదు. అలాగే నిబంధనల పేరుతోటి పథకాలు కట్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, కొన్ని లక్షల్లో ఉన్నారు. వాళ్ళందరూ ఇతనికి వ్యతిరేకంగా ఓటేశారనేది ఆయన భావించట్లేదు. 60 రూపాయలకి దొరికేటువంటి క్వార్టర్ బాటిల్ని 200 రూపాయలు చేసి వాళ్ళ కడుపు కొట్టినందుకు, పిచ్చి మద్యం పోసి వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకున్నందుకు తాగుబోతులందరూ ఇతనికి వ్యతిరేకంగా ఓటేశారనేటువంటిది ఆయన భావించట్లేదు. ఇందాక మనం అనుకున్నట్టుగా ఆడవాళ్ళని నోటికొచ్చినట్టు మాట్లాడి, వయసుతోటి నిమిత్తం లేకుండా అటు పవన్ కళ్యాణ్ గారిని ఇటు చంద్రబాబు నాయుడు గారిని నోటికొచ్చినట్టు మాట్లాడినటువంటి వాళ్ళని చూసి న్యూట్రల్ ఓటర్స్, వాళ్ళు ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కాదు, ఎవరు మంచి చేస్తారనుకుంటే వాళ్ళకు వేస్తారు. ఈ న్యూట్రల్ ఓటర్స్ లాస్ట్ టైము నీకే వేశారు ఓట్లు, జగన్మోహన్ రెడ్డి గారికే వేశారు. యువకుడు ఏదో చేస్తాడు అనేటువంటిది. వాళ్ళందరూ ఇవాళ నిన్ను అసహించుకొని వీళ్ళు అవతల పక్కకు ఓట్లు వేస్తే ఇప్పటికి కూడా ఇంకా నన్ను ప్రజలు ఓడించలేదంటే వాళ్ళు ప్రజలు కదా. రైట్. అంటే ఇక్కడ ఒకటి సార్, ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే కొంతమంది ఎవరైతే మేల్ నాయకులు ఉన్నారో వాళ్ళు, ఇందులో ఆడవాళ్ళు కూడా కొంతమంది నాయకులు అసలు ఎంత అంటే అసలు ఆడవాళ్ళు ఇలా మాట్లాడతారా అనే రకంగా మాట్లాడారు, మనం చూసాం. సో ఇదంతా ఇప్పుడు వీళ్ళ వల్లనే తనకి చెడ్డ పేరు వచ్చిందని మాత్రం ఎక్కడ తను భావించట్లేదు. స్టిల్ ఇప్పటికి కూడా కొంతమంది నాయకులు అయితే మేము సరిగ్గా పాలించకపోతే మేము సిగ్గుపడాలి, మేము లేదు మేము కరెక్టే ఉన్నామని చెప్పేసి కూడా వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి బయట జరిగే విషయాలు తెలియట్లేదా, లేకపోతే మాకేం అవసరం లేదు, మేము ఇట్లనే ఉంటాం, మాకు తెలిసినా కూడా మేము ఇదే చందంగా ఉంటాం అని చెప్పేసి వాళ్ళు అట్లా ప్రిపేర్ అయిపోయారా? స్కూల్ అలాంటిదమ్మా, ఆ స్కూల్లో చెప్పే ట్యూషన్ అలాంటిది. అందుకని అందరి ఆలోచన విధానం అంతా కూడా ఒకలాగే ఉంటుంది. మీరు చెప్పినటువంటి వాళ్ళు దాంట్లో ఆడ మగ చిన్న పెద్ద ఏ భేదం లేదమ్మా. అక్కడ ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏంటంటే ఒకటే ఎజెండా, చంద్రబాబు నాయుడు గారిని ఎంత ఎక్కువగా తిడితే అంత అధినేత దగ్గర మార్కులు పడతాయి అనేటువంటిది వాళ్ళ దృఢ విశ్వాసం. ఎందుకు ఆ తిట్టడం కాకుండా ఎంత ఎక్కువ మంచి చేస్తే అంత మంచి మనకు వస్తుంది. నెక్స్ట్ ఇంకా వాళ్ళు అన్నట్టుకున్నట్టే 30 అంటే 3 times కూడా తనే ముఖ్యమంత్రి అయ్యేవాడు కదా. ఒకవేళ ఈసారి తను మంచి పనులు చేస్తే తను అనుకున్నట్టే 3 తపాలు తనే సీఎం అయిపోయాడు కదా. అలా ఎవరు ఎందుకు ఆలోచించుకోలేకపోయారు? అది విఘ్నత కలిగినటువంటి వాళ్ళు చేసే పని. మీలాగా మాలాగా సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో సాధారణ ప్రజల ఆలోచన విధానం అలా ఉంటుంది. ఏది మంచి చేస్తేనే మనం 4 కాలాల పాటు మంచిగా ఉంటాం అనేటువంటిది మనబోటోళ్ళు ఆలోచించేది. ఇందాక చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ కేటగిరీ. ఆ స్పెషల్ కేటగిరీలో కూడా ఆయనకి A+ మార్కులు ఇవ్వచ్చు. సో అలాంటి వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే ఆత్మస్తుతి, పరనింద. మేము గొప్పవాళ్ళం అని వాళ్ళకు వాళ్ళు పొగుడుకోవటం, ఏదన్నా ఇబ్బంది వస్తే పరులను నిందించడం, ఇది వాళ్ళ మూలాన జరిగింది అనేటువంటిది. సో దాంట్లో PhD చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ పార్టీ వాళ్ళు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మారతారా ఈ అపజయంతోటైనా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న మాలాంటి వాళ్ళకి నిరుత్సాహపరచకుండా ఆయన మరొకసారి చెప్పారు, నేను మారను, నేను ఇలాగే ఉంటాను. క్రిమినల్స్ దగ్గరికి వెళ్ళి నాకు ప్రజలు కాదు కావాల్సింది, నాకు క్రిమినల్సే కావాలి, నేను వాళ్ళనే పరామర్శిస్తాను, వాళ్ళనే వెనకేసుకొస్తాను మరొకసారి ప్రూవ్ చేసి తనేమీ మారలేదని జనానికి అందరికీ మరొకసారి నిరూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ చూసినట్టయితే సార్ మా మీద తప్పుడు కేసులు పెట్టారు అని చెప్పేసి అంటున్నారు. ఇంకొకటి కూడా తను చెప్పడం జరిగింది, టీడీపీకి ఓటేయలేదని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, తప్పుడు కేసులు బనాయిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అసలు టీడీపీకి ఓటేయాలని వీళ్ళకి ఎలా తెలుసు? నాకు ఇక్కడ అర్థం కావట్లేదు. అంటే ఓటు అనేది నేనేది వేస్తానో నాకు తెలుస్తుంది,
మీరేది ఇస్తారో మీకు తెలుస్తుంది, వీళ్ళకి ఎలా తెలిసింది, వీళ్ళు ఎందుకు ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు? అంటే అట్లా కదమ్మా, ఇప్పుడు సిటీలో అంటే ఎవరు కోటేశారనేది తెలియదు, కానీ పల్లెల్లో ఎలా ఉంటుందంటే ఏ పార్టీ వాళ్ళు ఎవరు అనేటువంటిది క్లియర్గా తెలిసిపోతుంది. తెలిసిపోతుందంట. సో ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే, ఈ ఎలక్షన్ అయిపోగానే మా ఓటర్ల మీద మా కార్యకర్తల మీద పెద్ద ఎత్తున దాడులు చేసి అక్రమ కేసులు పెడుతున్నారు అనేటువంటిది ఆయన ఆరోపణ. మరి గతంలో మీరేం చేశారని ఒకసారి ఆలోచించుకుంటే, ఎగ్జాక్ట్లీ కదా సార్, వాళ్ళన్నా దాడులు చేశారు, ఆ దాడుల్లో ఎవరొక్కళ్ళు కూడా ప్రాణం పోగొట్టుకోలేదు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత మీరు చేసినటువంటి దాడుల్లో ఇప్పుడు 4 కార్యకర్తలు తెలుగుదేశం వాళ్ళు చనిపోయారు. 4 చనిపోయారు, ప్రాణాలు కోల్పోయారు. అంటే ఏది తీవ్రమైంది? మీరు అధికారం కోల్పోయాక మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అసలు ఈ లెక్కలేనన్ని ప్రాణాలు పోయాయి, అసలు కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి. అంత చేసి ఇవాళ ఏదో ఆవేశంలో వాళ్ళు 2-3 కొట్టుకుని 4-5 చోట్ల సంఘటనలు జరిగితే అసలు చంద్రబాబు నాయుడు గారు పాలనే ఫెయిల్ అయినట్టు మాట్లాడటం అంటే ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే దెయ్యాలు వేదాలు వల్లించటం. అసలు అలాగ మాట్లాడేటువంటి అర్హతే వాళ్ళకి లేదు. కాబట్టి మనం దాని గురించి పెద్దగా చేయాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మారరు ఎప్పటికీ అనేటువంటిది ఇందాక నేను అన్నట్టుగా మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు. ఆయన అలాగే ఉండాలి, అధికారం ఎప్పటికీ కూడా ఆయనకు అందరినీ ద్రాక్షలాగే ఉండాలని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకోవాలి. రైట్ సార్, ఇది బాటమ్ లైన్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.